changing my life. ప్రేమనే నా జిందగీ. డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. అది ఫుల్ ప్రీసెట్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఆ ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక చూడండి, మనకైతే ఆ ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేయండిగా. మీరేం చేస్తారంటే ఫస్ట్ అయితే మనకైతే ఇది చాలా గ్యాప్ అయితే ఉంటుంది. దగ్గర మనకి 5 సెకండ్స్ అయితే గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు ఆ గ్యాప్ని ఏం చేయాలంటే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఎలా ఫిల్ చేయాలో నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఈ వీడియో అయితే ఇస్తాను. ఈ వీడియో మీరు ఏం చేస్తారంటే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్ పార్ట్ ఏం చేస్తారంటే కట్ చేసి మీరు ఈ వీడియోని గట్టిగా లాంగ్ ప్రెస్ చేసుకొని మీరైతే ఏం చేస్తారంటే కిందకైతే తీసుకెళ్ళిపోవాలి. మనం ఎక్కడికి తీసుకెళ్ళాలంటే సాంగ్ పై వరకు అయితే తీసుకెళ్ళిపోవాలి. మరి ఇంత పెద్దగా పెట్టుకున్నాం, మనం ఏం చేస్తామంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అయితే తగ్గించుకుందాం. ఇంకా చూడండి, మనకు ఒకసారి అయితే చెక్ చేసుకున్నాం ఎంత బాగా వచ్చిందనేసి. ఈ సైజ్ అయినా సరే లేదా మీకు నచ్చిన సైజ్ అయినా సరే పెట్టుకోండి. నేనైతే ఈ సైజ్ అయితే పెడుతున్నాను. దాని తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనమైతే వీడియో మీద అయితే క్లిక్ చేసుకోండి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సాంగ్ అయితే మ్యూట్ చేసేదానికి అయితే ఆప్షన్ ఉంటుందిగా. సాంగ్ మ్యూట్ అయినా చేయండి లేదా మీరు ఏం చేస్తారంటే వాల్యూమ్ అయినా తగ్గించుకోండి. ఇక చూడండి, వాల్యూమ్ అయితే తగ్గించేసాను. తగ్గించేసిన తర్వాత అయితే నేనైతే మీకు ఈ ప్రీసెట్ ఈ వీడియో నేను ఏం చేస్తానంటే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్లో నుంచి అయితే ఈ వీడియో అయితే మీరైతే తీసుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకైతే ఈ టెక్స్ట్ అనేది టోటల్ టెక్స్ట్ అనేది మనకైతే టూ టైప్లో అయితే టెక్స్ట్ ఉంటుంది. ఈ లిరిక్స్ టెక్స్ట్ అనేది ఒక టెక్స్ట్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ దానిపైన అయితే ఇంకో టెక్స్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే పెట్టానుగా. ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే పెట్టానుగా. దీన్ని ఒకసారి మీరైతే కనిపిస్తుందిగా పైన అయితే. దాన్ని మీరు ఏం చేస్తారంటే అక్కడైతే మీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. మీ నేమ్ ఏదన్నా ఉంటే ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇందులో మీరు మొత్తం రిమూవ్ చేసి ఇందులో మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేనైతే క్యాప్స్ అన్నా పెట్టుకోండి లేదా స్మాల్ అన్నా పెట్టుకోండి, అది మీ ఇష్టం. మీ టెక్స్ట్ తగ్గట్టుగా అయితే పెట్టుకోండి. అంటే మీ టెక్స్ట్ సరిపోదా లేదా మీరు స్మాల్ పెట్టినా క్యాప్స్ పెట్టినా కానీ మనకు అక్కడ వచ్చేది ఏమొస్తుంది, క్యాప్స్ మాత్రమే వస్తుంది. ఒక్కొక్కసారి స్మాల్ వస్తుంది, అది టెక్స్ట్ బట్టి ఉంటుంది. ఈ విధంగా అయితే పెట్టుకోండి. దీని తర్వాత మీరేం చేస్తారంటే ఇలా పైకి స్క్రోల్ చేస్తారంటే ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అయితే ఉంది. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకైతే పిన్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంకా చూడండి, నేనైతే పిన్స్లో అయినా సరే లేదా ఇందులో అయినా సరే నేనైతే కొన్ని ఫొటోస్ అయితే చెప్తాను, డౌన్లోడ్స్లో అయినా సరే. అంటే మీకు నచ్చింది ఏదైనా ఉంటే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిందనే కాదు, మీకు నచ్చింది ఏమున్నా సరే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను సపోజ్ అయితే పిన్స్లోకి అయితే వెళ్తున్నాను. ఈ పిన్స్లో నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఒక కపుల్ ఫొటోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను కాబట్టి కపుల్ ఫొటోస్ అయితే పెడుతున్నాను. మనకి పిన్స్ అనేది చాలా టైప్స్ ఆఫ్ పిన్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకున్న పిన్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇంకా చూడండి, ఈ టైప్లో అయితే ఫుల్గా స్క్రోల్ చేశారంటే మనకైతే డౌన్లోడింగ్ పిన్స్ అయితే వచ్చేస్తుంది. ఇక చూడండి, ఈ పిన్స్లో నేనేం చేస్తానంటే మనకు నచ్చిన ఫొటోస్ ఏదన్నా ఉంటే మీకు నచ్చింది అయితే ఒకటి అయితే పెట్టుకోండి. ఇక చూడండి, సపోజ్ నేనైతే ఈ ఫోటో అయినా సరే ఈ ఫోటో అయితే పెడుతున్నాను. ఈ ఫోటో నేనైతే పెట్టాను. ఈ ఫోటోని మనకైతే బ్యాక్ సైడ్ అయితే చూడండి, బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందనేసి. ఫస్ట్ నేను పెట్టింది అయితే బ్యాక్ సైడు. ఒకవేళ మీరు కరెక్ట్గా రాకపోతే మీరైతే డిక్రీజ్ చేసుకొని అయితే ఇది చేసుకోవచ్చు. డిక్రీజ్ అనేది చేసుకోండి లేదా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. బట్ మీరు డిక్రీజ్ ఇంక్రీజ్ చేసినా సరే టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే పెట్టినేసి మనకైతే బ్యాక్ కొంచెమే వచ్చింది కాబట్టి ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఈ షేప్ అయితే ఎడిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, వై అనేది నేనైతే ఫుల్గా తీశాను. ఇప్పుడు చూడండి, మనకైతే అబ్బాయి ఫోటో అలానే ఆ హీరోయిన్ ఫోటో ఇద్దరు ఫొటోస్ అయితే సెట్ అయిపోయాయి కరెక్ట్గా అయితే. మీరు ఇందులో మీరు మళ్ళీ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్కి అయితే కీ యానిమేషన్ అయితే ఉండదు కాబట్టి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే గ్రూప్ అండ్ మాస్క్లోకి అయితే వెళ్ళండి. గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఫోటో మళ్ళీ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ మీరు ఇప్పుడు ఏ ఫోటో అయితే యాడ్ చేస్తారో సేమ్ అదే ఫోటో అయితే యాడ్ చేయాల్సి అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇంతకుముందు మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేస్తారో ఆ ఫోటో మాత్రమే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అయితే మనం కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి నేను ఏ విధంగా డిక్రీజ్ అయితే చేసుకుంటున్నాను. డిక్రీజ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టేసి దాని తర్వాత మనకైతే ఫోటో సైజ్ అయితే సరిగ్గా రావడం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఎక్స్ అనేది నేను ఈ విధంగా అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను.
ఇంకా చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందిగా. ఇప్పుడు సెట్ అయింది చూడండి పర్ఫెక్ట్గా అయితే. ఈ విధంగా అయితే మనకు నచ్చినట్టుగా అయితే పర్ఫెక్ట్ ప్లేస్లో అయితే మిడిల్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇదే టైప్లో అయితే మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. టోటల్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు నచ్చిన రేషియోలో ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.